ఇంకెరోజు అయితే 21వ తేదీ ఏప్రిల్ నెల 2024 ఆదివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చింది మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతి ఏడిపైన ఎక్కువగా వచ్చిందా లేదా తక్కువగా వచ్చిందా వీటన్ని ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకో విషయం కోసం తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండలు ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. మదనపల్లి మార్కెట్లో చిన్న బాక్సులు ఉంటాయి, అలాగే పెద్ద బాక్సులు ఉంటాయి. చిన్న బాక్సులు అయితే 14 కిలోల బాక్సులు ఇంకా 15 కిలోలు ఉంటాయి. అలాగే పెద్ద బాక్సులు అయితే 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు ఏడిపోయిన స్వల్పంగా దిగుమతి పెరిగింది. అంటే భారీ స్థాయిలో దిగుమతి పెరగలేదు, కానీ నేనుతో పోల్చుకున్నట్టయితే నిన్నైతే మనకి భారీ స్థాయిలో దిగుమతి అయితే తగ్గింది. ఈరోజు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈవెన్ టీవీఎస్ మండీ లైన్ చూసుకుని నేడుతో పోల్చుకున్నట్టయితే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. అలాగే జీపీఆర్ మండీ లైన్ చూసుకున్నా నేడిపోయిన స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. ఒక 4-5 మండీలకు మాత్రం ఇంచుమించుగా సేమ్ ఎన్నో సెట్లు చౌక్ తక్కువగానే వచ్చింది. మిగతా మండీ అన్నింటికి నేడుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. భారీ స్థాయిలో పెరగలేదు, కానీ నేడుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. మనకు ఒక్కొక్కసారి వేలం పాటలు అనేది అంటే 8:30కి ప్రారంభమవుతుంది, ఒక్కొక్కసారి 8:35, 8:45కి అయితే ప్రారంభమైతే ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాండి. ప్లీజ్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి.